యోబు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. దీన్ని ప్రవచన గ్రంథం అని కూడా పిలవచ్చు. 6 బాధల నుండి ఆయనను విడిపించును. 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నారు, అందరూ గమనించండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమిటా వాగ్దానం అంటే 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆమేన్ చెప్పండి. 7వ బాధ కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఇది దేవుడు ఈ 11వ నెలలో దేవుని మందిరానికి వచ్చిన మనతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడు, యెహోవా దేవుడు ఎలా ప్రత్యక్షమవుతున్నాడంటే నిన్ను బాధలలో నుండి విడిపించే దేవునిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ 2025 10 నెలలు గడిచిపోయినాయి అంటే అర్థం కావట్లా, అసలు ఎలా గడిచిపోయినాయో తెలియట్లా. అప్పుడే మనం 11వ నెలలోనికి ప్రవేశించాం. దేవుడు మనకి ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. 10 నెలలు దేవుడు అలా మనల్ని రక్షిస్తూ వచ్చాడు. 10 నెలలు అలా దేవుడు మనల్ని విడిపించాడు. అలాగే 11వ నెలలో కూడా దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడునుగాక. 6 విధములైనటువంటి బాధలు నీకు కలిగినా నేను నిన్ను విడిపిస్తాను. 7వ బాధ కలిగినా సరే నేను నిన్ను తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 7 విధములైన బాధలు. ఏ సందర్భాలలో ఈ బాధలు కలిగినాయి, 7 బాధలు ఏమిటో, ఆ బాధలలో నుండి దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడో అనేది ఈ యొక్క వాక్య సారాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాగ్దానం ఏంటి? 7 విధములైన బాధలలో నుండి యెహోవా మనలను విడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు కలుగుతున్న ప్రతి బాధలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. మీ కుటుంబ బాధలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక. ప్రతి మనుషుని నుండి కలుగుతున్న ప్రతి బాధలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. నమ్మి విశ్వసించిన వాడు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందురుగాక. దేవుని బిడ్డలారా, దానికి ముందు ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 11, 12 వాక్యాలు ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 41, 11, 12, 13 కూడా చదువుదాం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మీ మీద కోపపడుతున్నారా? హలో, ఎవరైనా మీ మీద కోపంగా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోపంగా ఉన్నారా? ఇంకెవరైనా కోపంగా మీ మీద మీరు ఎదుగుతున్నారని కోపంగా ఉన్నారా? మీరు దీవించబడుతున్నారని కోపంగా ఉన్నారా?
మీరు ఇల్లు కట్టుకుంటున్నారని, సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారని ఎవరైనా కోపంగా ఉన్నారా? స్తోత్రం. మీ మీద కోపపడే వారందరినీనట ఆయన ఏం చేస్తున్నాడు? విస్మయం పొందుదురు కాక. వారందరూ విస్మయం పొందేటట్లుగా దేవుడు చెయ్యునుగాక. తర్వాత మాట చదవండి. నీతో వాదించువారు దీన్ని ఎవరైనా బాధ పెడుతున్నారా? మాయమై నశించు. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోతారు. ఎవరైనా వాదిస్తున్నారా? నీతో తర్కిస్తున్నారా? నిన్ను ఇబ్బంది పెట్టే వాదన వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు దేవుడు చూసుకోబోతున్నాడు. తర్వాత మాట 12వ వాక్యము. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు, నీవు వెతికినను కానీ వారిని కనుగొనలేకపోవుదువు. ఆమె చెప్పండి. నేను ఎవరైతే శోధిస్తున్నారో, ఎవరైతే నిన్ను కలవరపరుస్తున్నారో వారిని నువ్వు కనుగొందామని వెతికినా సరే వారు నీకు కనబడకుండా ఉండేటట్లుగా దేవుడు చెయ్యునుగాక. తర్వాత మాట. యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులగుదురు. 13వ వాక్యం చదవండి. నీ దేవుడైన యెహోవా అను నేను భయపడకుము, నేను నీకు సహాయము చేతునని చెప్పును, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ నవంబర్ నెల దేవుని మందిరానికి వచ్చిన మీ అందరి కుడి చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. ఒకసారి కుడి చెయ్యి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. గట్టిగా. ఈ కుడి చెయ్యి నా దేవుడు పట్టుకుని ఉన్నాడు. ఈ కుడి చేతిని దేవుడు పట్టుకుని ఆయన ఏం చేయబోతున్నాడట? 7 విధములైన బాధలలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు విడిపించునుగాక. మొదటి బాధ నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వాక్యం. మొదటి బాధ. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి మొరను నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం. మొదటి బాధ ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న బాధ. వీరు ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు వెట్టి చాకరీ చేత బాధించబడుతూ వస్తున్నారట. వీరి బాధ ఎలా ఉందో మొదటి అధ్యాయం 13వ వాక్యంలో రాశారు. చూడండి ఒకసారి. నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వాక్యం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా కఠినమైన శ్రమలు సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనిని కఠినముగా ఉన్నది. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములలో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను మీరు గీత గీసుకోండి. వారు ప్రాణము విసిగించే అంత బాధ. ఏ బాధ ఇది అంటే ప్రాణము విసిగిపోయే అంత బాధ. ఈ యొక్క తొలి ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీతో ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ప్రాణము విసిగిపోయే బాధలో నుండి వారిని దేవుడు విడిపించినట్లుగానే మీ ప్రాణానికి విసుగును కలిగించే బాధలలో నుండి నా దేవుడు ఈ నెలలో నిశ్చయముగా నిన్ను విడిపించునుగాక. 10 నెలలు ఒకవేళ మీ ప్రాణానికి బాధ. చూడండి, చాలా మంది అంటారు ప్రాణం విసిగిపోతుంది పాస్టర్ గారండి, తట్టుకోలేకపోతున్నామండి, మాటికి ఇవే సమస్యలు, ప్రాణం విసుగొచ్చేస్తుందండి. ఒకరోజు సమస్య తీరిందనేసరికి మరో రోజు మరో సమస్య వస్తుంది. మాకు బాధలు తీరట్లేదు, మా ఇబ్బందులు తీరట్లేదు, ప్రాణము విసిగిపోతుంది. నా బిడ్డను బట్టి, నా కూతురును బట్టి, నా భర్తను బట్టి, నా భార్యను బట్టి నాకు ప్రాణము విసిగొచ్చేస్తుంది అనే విసిగిపోతున్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రాణము విసిగిపోయేలాంటి బాధలలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఏమండి, పిల్లలు చాలా మంది కూడా
విసిగిపోతున్నామండి. ఒక రోగం తగ్గిందనే లోపల మరొకరికి ఇంకో రోగం వస్తుంది. అస్తమానం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మా కుటుంబంలో సంపాదిస్తున్నాం, కానీ సంపాదించింది మేము 5 వేలతో నోట్లో తినలేని పరిస్థితుల్లో మేమున్నాము అనే ప్రతి వారితో దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగే బాధలు పడ్డారు. ఏమండి, వాళ్ళు విసిగిపోయారు. అంటే అర్థం ఏంటంటే, ఇక చచ్చిపోవడం మేలు అనుకునే బాధలండి. అన్నీ బాధలు కాదు, వాళ్ళ పరిస్థితులు. దేవుడు ఏం చేశాడు? సేవకుని నిలబెట్టాడు. మోషే ద్వారా 10 అద్భుతాలు చేశాడు. ఆ యొక్క ఐగుప్తి చెరలో నుండి దేవుడు వారిని విడిపించినట్లుగానే ఐగుప్తు అనే ఈ లోకములో నుండి 10 నెలలు ఒకవేళ తాడేపల్లిగూడెం సంఘానికి వస్తున్న నిస్సీ కల్వరి విశ్వాసులైన మీలో ఎవరైనా గతించినటువంటి 10 నెలలు లోకమనే శ్రమల చేత నీ కుటుంబంలో నీ ప్రాణము విసిగిపోతే, ఈ రోజు నీ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ ప్రాణాన్ని తెప్పరిల్లపచేయగలిగిన దేవుడు, నీ ప్రాణానికి నెమ్మదినివ్వగలిగిన దేవుడు, నీ ప్రాణాన్ని సేద తీర్చగలిగిన దేవుడు, నీ ప్రాణాన్ని తిరిగి మరలా సంతోషపరచగలిగిన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రాణము విసిగిపోయేలాంటి బాధలలో నుండి ఈ తొలి దినమున నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. గట్టిగా మేము చెప్పండి. రెండో విషయాన్ని చూద్దాం. సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రెండో విషయాన్ని చూస్తే హాగరు గురించి మనందరికీ బాగా తెలుసు. ఈమె చరిత్రలో ఒక దుఃఖకరమైన పరిస్థితి సంభవించింది. ఒకానొక సందర్భంలో పిల్లలు పుట్టలేని పరిస్థితుల్లో శారాయే అబ్రహామును బలవంతం చేసి వారికి శరీరానుసారమైనటువంటి వాగ్దాన కుమారుడు కంటే ఎవరో శరీరానుసారమైన కుమారుడు కావాలని తొందరపాటు నిర్ణయం తీసుకుంది శారా. ఆ తర్వాత హాగరుకి కుమారుడు పుట్టాడు. తరువాత దేవుడు శారాను కూడా దర్శించాడు. శారాకి కూడా వాగ్దాన కుమారుడు పుట్టాడు. వీళ్ళిరువురు కూడా తర్కించుకుంటూ గొడవలు జరుగుతున్న సందర్భంలో శారా ఉంది అబ్రహాముతో, ఆయన ఇంట్లో ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని ఒక గొడవకి కారణం తీసుకొచ్చింది అమ్మగారు. వెంటనే అయ్యగారు ఏం చేయాలో తెలియక హాగరుని ఇంటిలో నుండి బయటికి వెళ్ళగొట్టేశారు. అబ్రహాము తనతో కలిగిన సంతానం ఉన్నప్పటికీ కూడా హాగర్ని ఇంటిలో నుండి వెలుపలికి గెంటి వేశారు. హాగర్ పరిస్థితి ఏంటంటే ఒంటరి స్థితి అండి, ఎవరూ లేని పరిస్థితి. కుమారుణ్ణి కూడబెట్టుకుని కొంచెం ఆహారం తీసుకొని కొంచెం నీళ్లు తిత్తు తీసుకుని ఆ ఊరు తన ఇల్లు విడిచి దూరాన వెళుతున్న మార్గంలో అలిసిపోయి కుమారుడికి ఆకలి దాహమైతే తన దగ్గర ఉన్న ఆహారము ఆకలి ఆ దాహము నీరు అయిపోయిన తర్వాత దిక్కులేని పరిస్థితుల్లో, నన్ను చూస్తూ వాక్యం వినండి, దిక్కులేని పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని ఒక పొదలోనికి విసిరేసి అతనికి ఎదురుగుండా హాగరు కూర్చుని ఏడుస్తూ ఉంది. ఏం చేయాలో తెలియని ఒక ఒంటరి బాధ, ఒంటరిగా ఉన్న బాధ. ఇది ఏ బాధ అంటే ఒంటరి అనే బాధ. దేవునికి స్తోత్రం. ఆమె జీవితంలో అబ్రహాము ఉన్నాడా లేడా? అబ్రహాం ఉన్నాడు, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆహారం పెట్టే వాళ్ళు ఉన్నారు, అక్కడ దాహం తీర్చే వాళ్ళు ఉన్నారు, అక్కడ వసతులన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే ఒంటరి. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలలో మన ఆత్మీయ జీవితంలో త్రోసివేయబడతావు నువ్వు. ఆశీర్వాదాల నుండి త్రోసివేయబడతావు, సుఖ సంతోషాల నుండి త్రోసివేయబడతావు, కలిగి ఉన్న వసతుల్లో నుండి త్రోసివేయబడతావు. త్రోసివేయబడి ఒంటరిగా ఉన్న ఆ బాధలో నుండి కూడా నా దేవుడు నిన్ను విడిపించడానికి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకి మహిమ చెల్లించండి. దేవునికి మహిమ కలుగునుగాక. హాగరు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉందయ్యా, మాకు దిక్కెవరయ్యా, మాకు ధైర్యం ఎవరు ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆకాశంలో నుండి తొంగి చూసిన దేవుడు హాగర్ని ధైర్యపరిచాడు. అదే దేవుడు ఈ రోజు నిన్ను ధైర్యపరచునుగాక, నిన్ను బలపరచునుగాక, నిన్ను ఓదార్చునుగాక, నీకు నెమ్మది కలిగించునుగాక. దేవుడు ఎవరు అంటే దిక్కు లేని వానికి దేవుడే దిక్కు. స్తోత్రం.
నీకు అందరూ ఉన్నప్పుడు నీతో ఉండేవాడు కాదు, అందరూ నిన్ను త్రోసి వేసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో నిలిచి నిన్ను నీ భుజాన్ని తట్టి నిన్ను ధైర్యపరిచే దేవుడు, ఏకైక దేవుడు, నేను ప్రకటిస్తూ పూజిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఎవరూ లేరని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, ఓడిపోయారని నిన్ను నువ్వు కృంగిపోయే అవసరం లేదు. ఓడిన చోటే గెలిపించగలిగిన దేవుడు, తలదించిన చోటే తల ఎత్తగలిగిన దేవుడు, మనల్ని తిరిగి మనలో నడిపించగలిగిన దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ ఆది కాండములో ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఆది కాండం 21వ అధ్యాయము 15, 16, 17 వాక్యాలు చూస్తే 21వ అధ్యాయం ఆ తిత్తులోని నీళ్లు 16వ వాక్యం చదవండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి చేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. 18వ వాక్యం, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేతి పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా నేను చేసేదనని ఆమెతో అనెను. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిని దేవుడు గొప్ప జనముగా, పెక్కు జనమగునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరిలో ఒకవేళ నువ్వు కృంగిపోతుంటే, ఏమండి కొంతమంది చెప్తారు, ఇదే తాడేపల్లిగూడలో ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ప్రార్థన ఏమని చేయమంటామమ్మా అంటే, నాకు జ్వరం అన్నా ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. నేను అన్నా, జ్వరమే కదమ్మా తగ్గిపోతుందిలే, అంత ఏడవద్దు, ప్రార్థన చేస్తానన్నా. అంటే, లేదన్నా నాకు ఈ బాధ అది కాదన్నా, నాకు జ్వరం ఉందనే బాధ కూడా లేదన్నా, నేను వారం రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నా, కనీసం మా ఆయన ఇంటికి వచ్చి, మా ఆయన నీకు ఎలా ఉంది, తగ్గిందా, జ్వరం తగ్గిందా, ఒక టాబ్లెట్ వేసుకున్నావా, ఇప్పుడు ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగలేదన్నా. నేను అసలు నేను ఇంట్లో ఉంటున్నానా, అసలు నేను బతుకున్నానని కూడా మా ఆయనకు అర్థం కావట్లేదు, అందుకు నాకు బాధ కలుగుతుందని ఏడుస్తూ ఉంది. అంటే భర్త ఉన్నాడు కానీ ఆమెకు లేనట్టే ఉన్నాడు. కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు అన్నట్టుంటారు కానీ లేనట్టే ఉంటారు. ఏమంటే పిల్లలు ఉన్నారు అనుకుంటారు కానీ లేనట్టే ఉంటారు. ఏమంటే కట్టుకున్న భార్య ఉన్నది అనుకుంటాం కానీ లేనట్టే ఉంటారు. భర్త ఉన్నాడు అనుకుంటాం కానీ లేనట్టే ఉంటారు. అంటే అలాంటి లేమిలో నీతో ఉండే దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒంటరిలో దేవుడు నీ తోడుగా ఉంటాడు. ఏమండి ఒంటరిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉన్నారట. ఏమండి ఒక మార్గంలో రోడ్డుకి సరిపోయినంత పెద్ద పాము ఒకటి అడ్డుగా పడుకుని ఉందంటండి. ఇందాక సాక్ష్యం చెప్తున్నారు, ఇది నిన్న మొన్న వినపడే మాట కాదు, ఈరోజు చెప్తున్న సాక్ష్యం, ఈరోజు మైక్లో సాక్ష్యం చెప్తున్నారు. ఏమండి రోడ్డుకు పొడగంత పాము అడ్డంగా నిలబడి ఉందంట. ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరు లేరు, చీకటంట. ఏమండి ఏం లే ప్రభా నీకు స్తోత్రం అని ప్రభువుకి స్తుతించి కళ్ళు తెరిసే లోపల రోడ్డు పొడగతుంటున్న పాము ఎటుపోయిందో తెలియదు, ఏ అపాయము రాలేదు, ఏమీ జరగలేదు, క్షేమంగా ఇంటికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. నీకు ఒక మంచి మాట చెప్పనా, నిజ స్నేహితుడు నీ యేసయ్య, నీతో ఎప్పుడూ నీతోనే ఉంటాడైనా, నీ పక్కనే ప్రభు కూర్చుంటాడైనా. నీ స్నేహితురాలు నిన్ను మర్చిపోయిందని ఏడుస్తున్నావు కదా, ఆ ఏడుపు కంటే స్నేహితుడు నిన్ను మర్చిపోతే కలిగే దుఃఖం బహుభయంకరమైనది. కనుక ఆ నిజ స్నేహితుడు స్నేహం కలిగుండు, ఎవరు లేకపోయినా అందరూ ఉన్నట్టే ఉంటుంది. యేసయ్య లేకుండా అందరూ ఉన్నా ఎవరూ లేనట్టుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని కూడా బైబిల్లో నుండి మనం చూద్దాం. ఆది కాండం 29వ అధ్యాయం 31వ వాక్యం. 29:31. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, దేవుడు చూశాడు, ఆమె గర్భము తెరిచెను, ఆమె గర్భాన్ని తెరిచి రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కనెను. యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక, యెహోవా నా శ్రమను చూశాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. యాకోబుకి 2 భార్యలండి. యాకోబు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె పేరేమో రాహేలు. ఇష్టం లేకుండా ఏమండి అకస్మాత్తుగా తన ఆలోచన తన యొక్క పర్యవేక్షణ లేకుండానే జరిగిన వివాహమేమో లేయాతో వివాహమైంది. లేయానట ఈ భర్త ఏం చేస్తున్నాడట, ద్వేషిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ద్వేషించబడే బాధ ఇది.
మొదటి బాధ ఏమో ప్రాణానికి విసుగు కలిగే బాధలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. అలా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. 2, ఒంటరి అనే బాధలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. హాగర్ని అలాగే విడిపించాడు. 3వదిగా ఏ బాధ, మొత్తం ఎన్ని బాధలు చెప్పాను? 7 వివిధమైన బాధలలో నుండి ఈ నవంబర్ నెల నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు విడిపించునుగాక. గట్టిగా నమ్మి విశ్వసించిన వారు హల్లెలూయా చెప్పండి. రైట్. దేవుని బిడ్డలారా, 3వ బాధ ఏంటంటే ద్వేషించబడటం. ఇది బహుభయంకరమైనది. ఎవరు ద్వేషిస్తున్నారట? బయటోళ్ళు కాదండి, కట్టుకున్న భర్తే భార్యను ద్వేషిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లేయా చూడటానికి ఎలా ఉంటుందట? మాట్లాడండి. చూడటానికి ఎలా ఉంటుంది? జబ్బు కళ్ళు, అంటే అందవికారంగా ఉంటుంది. ఆమెను చూడటానికి అంత అందంగా కనబడదు. రాహేలు చూడటానికి ఎలా ఉంది? అందంగా ఉంది. అంటే ఈ భర్త ఎవరు ప్రేమిస్తున్నాడు? అందంగా ఉన్నామని ప్రేమిస్తున్నాడు. అందహీనంగా ఉన్నామని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తూ ఉన్నాడు. భార్య అయినా మళ్ళీ పిల్లలు కంటున్నాడు. రాహేలుకి పిల్లలు కాదు, ఈమెకే పిల్లలు కలుగుతున్నారు, కానీ ద్వేషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ అవసరం తీర్చుకుంటారు, మనుషులు నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషించబడే బాధలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. మీ ద్వారా పని జరిగించుకుంటారు. పని అయిన తర్వాత ఏమంటారు? నీ వల్ల కాకపోతే వేరేవాడు ఎవడో ఒకడు చేస్తాడులే, పెద్ద నువ్వే వచ్చి చెయ్యాలా, పెద్ద నువ్వే గొప్పదానం అనుకుంటున్నావా, పెద్ద నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావా అని అంటారు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఒక్కడే. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. ఆయన నీ పై రూపాన్ని చూసి నిన్ను ప్రేమించేటప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని చూసి మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, 1 మిమ్మల్ని లోకం ద్వేషిస్తుందంటే దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం. 2 మిమ్మల్ని లోకం ప్రేమిస్తుందంటే దేవుడు మిమ్మల్ని ద్వేషిస్తున్నాడని అర్థం. ఏది కావాలో ఎంచుకోవలసింది మీరే. దేవునికి స్తోత్రం. యాకోబు హృదయాన్ని దేవుడు మార్చాడు. ఏమని మార్చి లేయా మీద మనసు కలిగి ఉండేటట్లుగా, లేయాను దేవుడు యాకోబు ద్వారా ప్రేమించేటట్లుగా దేవుడు మనస్సును మార్చాడు. ద్వేషించే వాళ్ళ మనసులన్నీ మార్చబడును గాక. నీ ఇంటిలో నిన్ను ద్వేషిస్తున్న వాళ్ళు నీ పక్షము వారుగా మార్చబడుదురుగాక. నిన్ను ద్వేషిస్తున్న వారందరూ నిన్ను ప్రేమించేవారుగా మార్చబడుదురుగాక. స్తోత్రం. కొంతమంది ఎదుగుతుంటే ద్వేషిస్తారు, కొంతమంది బాగా పాట పాడితే ద్వేషిస్తారు, కొంతమంది బాగా ప్రార్థన చేస్తుంటే ద్వేషిస్తారు, కొంతమంది బాప్తీసం పొందుతున్నారంటే ద్వేషిస్తారు, కొంతమంది భాషలు మాట్లాడుతుంటే ద్వేషిస్తారు, కొంతమంది ఏమండి ఎవరూ రాకుండా ముందే మందిరానికి వచ్చి మందిరాన్ని శుభ్రం చేస్తుంటే అబ్బో పెద్ద తగునమ్మ అంటా వచ్చేసింది పెద్ద మనిషి, మాకు చేత కాదు, ఈమె వచ్చి అందరూ తుడిచినట్టు బిల్డప్లు కొడుతుంది అని నిన్ను ద్వేషించవచ్చు. నిన్ను ద్వేషించే వారి దగ్గరే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. స్తోత్రం. దావీదు కీర్తన 3:3 రాస్తాడు, నేను పలుసార్లు, మీరు ఇప్పుడు చదవద్దు కానీ, పలుసార్లు నేను కృంగిపోయినప్పుడు, మీ సేవకుడు ఏమండి నాకు కొంచెం బాధ అనిపించినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఆ కీర్తన 3వ అధ్యాయాన్ని పలుసార్లు నేను చదువుతానండి. నాకు బహు కంఠస్థ వాక్యాలు అవన్నీ కూడా అక్కడ చదివే ప్రతి మాట దావీదు కృంగిన స్థితిలో నుండి లేవనెత్తిన పరిస్థితులన్నీ కనబడతాయి. కీర్తనలో అంటాడు, దావీదు అంటాడు, నా తల పైకెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నా శత్రువులు నా తల మీద కూర్చున్నారు, నేను ఓడిపోవడం నీ దేవుడు ఏమాయను అని నన్ను వారు అవమానపరిచారు, అయినా సరే నా తల పైకెత్తువాడు దేవుడు ఒక్కడే. స్తోత్రం. ద్వేషించబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు సంతోషపడవలసిన సందర్భం ఏర్పడింది. ఎందుకంటే ద్వేషించబడే చోటే తిరిగి మరలా మనం ప్రేమించబడేటట్లుగా దేవుడు పరిస్థితులు మార్చునుగాక, దేవుడు స్థితిగతులు మార్చునుగాక. మారుస్తాడా? మార్చడా? తప్పనిసరిగా మార్చాడు, మారుస్తాడు, మార్చబోతున్నాడు. అలాంటి శక్తి కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. తిరిగి మరలా మీ కుటుంబాల్లో ప్రేమానురాగాలు పుట్టబోతున్నాయి. మీ కుటుంబ సభ్యుల్లో మీకు వ్యతిరేకంగా ఎవరైతే ద్వేషం అనే గుంటలు తీస్తున్నారో, ద్వేషం అనే బాణాలు విసురుతున్నారో వారందరూ మారు మనసు పొందుదురుగాక. రైట్.
ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని తీయండి. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న, దేవుడు ఆమెకు సంతానము లేకుండా చేశారని హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమె విసికించుట చేత ఆమెకు కోపము పుట్టించుచు వచ్చింది. ఆమెకి కోపం పుట్టిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి పిల్లలు లేరు చెప్పండి? ఎవరికి పిల్లలు లేరు? హన్నాకి పిల్లలు లేరు. మీరు బైబిల్ చదివితే పిల్లలు లేరని బాధ కంటే పెనీనా ఏమంటుందట? నీకు సంతతి లేదు, నీకు సంతానం లేదు అని మాటికి విసిగిస్తుందంట. ఎవరీమా? పెనీనా అంటే ఎవరీమా? చెల్లా. దేవునికి స్తోత్రం. ఎవరండామా? అయ్యగారికి 2 భార్యలు కదా. అయితే పెనీనాకేమో పిల్లలు పుట్టారు, హన్నాకేమో పిల్లలు పుట్టలేదు. పుట్టకపోతే మీరు బైబిల్లో హన్నాకి పిల్లలు లేరని బాధపడింది అనుకుంటున్నారు. కాదు. హన్నాకి అసలు బాధ ఏంటో తెలుసా అండి? మాటికి వచ్చి ఏమంటుంది? పెనీనా ఏమంటుంది? హన్నాను చూడగానే, అమ్మ నీకు దండమమ్మ, పొద్దున్నే నీ మొహం చూపించావా? ఈరోజు మాకు ఇంక ఏమీ కలిసి రాదు, పొద్దున్నే నీ మొహమే మాకు కనపడాలా అంటే ఎలా ఉంటుంది మీకు చెప్పండి? హాస్టల్లో మీరు పొద్దున్న లేచి మీ ఫ్రెండ్ కనిపించావా? ఈరోజు మా పని అయినట్టే, ఈరోజు ఎగ్జామ్ రాసినట్టే, ఈరోజు కాలేజీకి వెళ్ళినట్టే, ఈరోజు తిన్నది అడిగినట్టే అన్నారు అనుకో, ఎలా ఉంటుంది? బాధ కలుగుద్దా? మాట్లాడరు? బాధ కలుగుద్దా? కలుగుదా? స్తోత్రం. ఇవి బాధ దేనికి? దేని గురించి బాధపడుతుందట? పిల్లలు పుట్టలేదనే బాధ కంటే మాటికి నిందిస్తున్న బాధలు. ఈరోజు మిమ్మల్ని చూసి కూడా, మీ కుటుంబాన్ని చూసి కూడా, మీ ఆర్థిక స్థితిని చూసి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నిందిస్తుంటే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నిందలోనే బాధలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఏ బాధ ఇది? నిందలు, రకరకాల మాటలు, సూటిపోటు మాటలు. నువ్వు పాస్ అయినట్టే, నీ మొహానికి ఉద్యోగం వచ్చినట్టే, అబ్బో నువ్వు ఇల్లు కట్టినట్టే, అప్పులు తీర్చినట్టే, అబ్బో నీ 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 మొహానికి నువ్వు ఇన్ని చేస్తావా? ఏమంటే మాటికి తల్లిదండ్రులు అంటారు పిల్లలు ఏమని? పనికి మనలోడా అని రోజు నువ్వు దీవిస్తూ ఉండు, అడు పెద్దగా పనికి మనలోడే అవుతాడు. మాటికి తల్లిదండ్రులు ఏమంటారండి? పనికి మనలోడా అంటూ ఉంటారు. ఇది నువ్వు కళ్ళని బిడ్డను పట్టుకొని నువ్వు పనికి మనలోడా అంటే వాడికి ఏమనిపిస్తుంది? ఇంకెందుకులే, మా డాడీ నాకు ఓ పేరు పెట్టాడు, నా పేరు వేరే నామకరణం చేశాడు, ఇక ఆ పేరు నేను ఎలాగైనా నిలబెట్టాలని ఆ పేరు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీ నోటికి ఆశీర్వాద మాటలు ఉంచునుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ నోటన ఆశీర్వాద మాటలే ఉండాలి. మీరెప్పుడు ప్రజలు దీవించాలి, మీరెప్పుడు మీ పిల్లలు దీవించండి. నువ్వు దీవించబడుదువుగాక, నువ్వు ఆశీర్వదించబడుదువుగాక, నువ్వు బలపరచబడుదువుగాక, నువ్వు స్వస్థపరచబడుదువుగాక, నీవు అభివృద్ధి పరచబడుదువుగాక అని తల్లిదండ్రులు పిల్లలు దీవించండి. పరలోకమున్న తండ్రి ఆ ఆశీర్వాదాలు నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ లేదండి, మన నోటి నుండి మనం ఏది అంటామో అదే మనం పొందుకుంటాం. ఏది అంటామో అదే మనం పొందుకుంటాం. కొబ్బరి చెట్టు దగ్గర నిలబడి కొబ్బరి చెట్టు పడద్దా, కొబ్బరికాయ పడద్దా అను, దరిద్రం నేను ఎత్తి మీద పడినట్టే. కొబ్బరి పళ్ళం పడిందంటే వాడి గురించి ఏమంటారంటే దరిద్రుడు అంటారు. దేవునికి స్తోత్రం. నేను విశ్వకవి హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు హాస్టల్ నుండి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్తున్న ఓపెన్ ప్లేస్ అనమాట. అది ఓపెన్ ప్లేస్ అయితే ఒక రోజు నడుచుకుంటూ వెళ్తుంటే కాకి టుచుక్కని వాషన్కి వెళ్ళింది నా షర్టు మీద. మళ్ళా కడుక్కొని స్కూల్కి వెళ్ళిపోయాను. మరుసటి రోజు మళ్ళా నడుచుకుంటూ వెళ్తూ ఈరోజు కూడా కాకి రెట్టేస్తుందా అన్నట్టుగా ఆలోచన చేసుకుంటూ వెళ్తే మరలా సేమ్ అలాగే 2వ రోజు కూడా వేసింది. స్తోత్రం. మీరు నమ్మండి, నిజం అది. మనము ఏదైతే అవిశ్వాసంతో మాట్లాడతామో అవన్నీ జరుగుతాయి. అలాగే విశ్వాసంతో మాట్లాడిన ప్రతిదీ కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఏం కాదు, ప్రభు నన్ను బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, తిరిగి మరలా నేను దేవుని పని చేస్తాను, తిరిగి మరలా జయాన్ని పొందుతాను, సక్సెస్ అవుతాను అనే పాజిటివ్ మైండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీవించబడతారు. నెగిటివ్ మైండ్ ఉన్న ప్రతి వాడు ఇంకా దీవెన కొరకు ప్రాకులాట పడుతూనే ఉంటాడు. స్తోత్రం. ఏ బాధ ఇది? హన్నాకి కలిగిన బాధ ఏంటండి? నిందించబడే బాధ. నిందిస్తూ ఉంటారు. నీ కులాన్ని బట్టి నిందించవచ్చు, నీ మతాన్ని బట్టి నిందించవచ్చు, నీ రూపాన్ని బట్టి నిందించవచ్చు, ఏమండి నీ మనస్సును బట్టి నిందించవచ్చు, నీకున్న ఆర్థిక స్థితిగతులు బట్టి నిన్ను నిందించవచ్చు. ధైర్యంగా ఉండు. ఈ 11వ నెల నిందలలో నుండి, బాధలలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. స్తోత్రం. ఏమండి ఇల్లు కట్టలేకపోయేవాళ్ళే నింద, పిల్లకి పెళ్లి చేయలేకపోయేవాళ్ళ నింద, పిల్లలు పుట్టలేదనే నింద, ఇలా రకరకాల నిందలు ఉండుండొచ్చు. ఆ నిందలన్నీ ఓపికగా పిడికలు బిగబెట్టి దేవుని వైపు మీ చెయ్యెత్తి ఆ విజ్ఞాపన సమకూర్చండి. ఈరోజు మీ విజ్ఞాపన ఆలకించడానికి నా ప్రభు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇక్కడ ఉన్న మనలో అనేక మంది అనేక రకాలైన నిందల చేత కొట్టిమిట్టలాడిన వాళ్ళమే. ఈరోజు నిందను దేవుడు కొట్టివేశాడు. మన మీద నీతి కిరీటాన్ని అలంకరణగా ఉంచి మనల్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక బాధ 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూడండి. 2వ రాజుల పుస్తకం 4వ అధ్యాయం మొదటి వాక్యము. అంతటా ప్రవక్తుల శిష్యులలో ఒకని భార్య, దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడే యుండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుడు వారు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి ఒకసారి. ఏ బాధ? ప్రాణము విసిగిపోయే బాధ. ఏ బాధ? నేను చెప్పిందే చెప్తున్నారేంటి మీరు? ఒంటరిగా ఉన్నాననే బాధ. 3 ద్వేషించబడుతున్నామనే బాధలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. స్తోత్రం. 4 నిందలనే బాధలో నుండి విడిపిస్తాడు. 5వది ఈమెకట అప్పులనే బాధలు ఉన్నాయి. ఏ బాధలు? అప్పులనే బాధలు. అప్పులు లేవు అన్న వాళ్ళు చేయెత్తి చూపించండి. అప్పులు లేవా? యేసు రక్తమే జయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. స్తోత్రం. ఏమండి అందరికీ రకరకాలైనటువంటి అప్పులు. బ్యాంకులో చేసి అయ్యగారు కూడా చేయెత్తలేదు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. అంత డబ్బులు ఉండి అన్ని చూసి అయ్యగారు కూడా చేయెత్తట్లా. అంటే ఏదో ఒక రూపాయి 2 రూపాయలు ఎక్కడో అప్పు ఉంది. అందరికీ అప్పులు ఉన్నాయి, అప్పులనే బాధలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈమె పెనిమిటి ఎవరు ఈమె పెనిమిటి ఎవరంటే ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు. ఏమండి రోడ్ల మీద తిరిగేవాడు కాదు, సేవ చేసేవాడు, ప్రవక్తకి పరిచర్య చేసేవాడు, సేవకుడి దగ్గర పరిచర్య చేసే శిష్యుడు ఒకడు. అలాంటి శిష్యుడు కొన్ని అప్పులు చేసి ఏమయ్యాడు? చనిపోయాడు. దేవునికి స్తోత్రం. చనిపోతే భార్య వచ్చి ఎవరి దగ్గరికి వచ్చింది? ఆ ఊర్లో రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగల, ఆ ఊర్లో సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడగల. ఏం చేసింది? డైరెక్ట్గా సేవకుడి దగ్గరకు వచ్చింది. సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా మా ఆయన మీతో పాటు పరిచర్య చేశాడు, మీతో పాటు ఉన్నాడు, అప్పులు చేశాడయ్యా, కొన్ని అప్పులు ఉన్నాయి. అయితే మా ఆయనేమి బుద్ధిహీనంగా అప్పులు చేయలా. ఏమంటారు అక్కడమ్మా? భయభక్తులు గలవాడు, భక్తిపరుడట. భక్తిపరుడైనటువంటి వ్యక్తి మా ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరి భక్తి అయినా సరే ఎక్కడ తెలిపోతుందో తెలుసా? భార్య దగ్గర తెలిపోద్ది. స్తోత్రం. అందుకే సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు అంట అందరూ ఒకలాగింటారు, భార్య మాత్రం ఇంకోలాగంటది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు చెప్పండి మీరు? ఎందుకు? ఈయన గురించి అన్నీ ఎవరికి తెలుసు? అన్ని భార్యకి తెలుసు. అన్నీ ఏమేమి మాట్లాడతాడో ఏమేం చేస్తాడో అన్ని భార్యకి తెలుసు. అందుకే చూడండి చాలామంది సేవకులు పాస్టర్ గారు చూడకుండా వాక్యం చెప్తూ ఉంటారు. వాళ్ళు చూశారంటే నడిపింపు రాదు. వాళ్ళు ఒక చూపు చూస్తారు, అలాగా చెప్పేవులే అని ఒక్క చూపు చూస్తారు. దెబ్బకు వాక్యం అంతా యేసు రక్తమే చేయం. అందుకే పాస్టర్ గారు అట్టున్నారు అనుకోండి, సేవకుడు ఇటు చూసి వాక్యం చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి. నాకు ఆ బాధ లేదులేండి, ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ గారు లేరు ఇక్కడ. ఆమె వేరే చోట కోటానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా. మీ గొంతులైనా పగిలినాయా?
రాత్రి అంతా అరిసి దెబ్బలాడుకున్నారా? మరి గట్టిగా మాట్లాడి గొంతు పగిలింది కాబట్టి మీరు నాకు సహకరించాలి కదా. గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాధ? అప్పులోనే బాధండి. సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. సేవకుడు ఏమన్నాడంటే, నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, కొంచెం నూనె ఉందని. అంటే పాత్రలంతా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో, నూనె నువ్వు ప్రార్థన చేశాను నువ్వు వెళ్ళమ్మా అన్న వెంటనే ఆ నూనె, ప్రార్థన చేయబడిన నూనె పాత్రలు నింపితే పాత్రలన్నీ నింపబడ్డాయి. ఆమె జీవితకాలం బ్రతికేటట్లుగా, అప్పులన్నీ తీరిపోయి ఆమె తమ బిడ్డలు బ్రతికేటట్లుగా సేవకుడు ఆమెను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుల బాధలో నుండి మనల్ని మన దేవుడు విడిపించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమందికి ఇష్టం లేనట్టుంది. అప్పులు కావాలా వద్దా? యేసు నామములో అవి మన ఇంటిలో నుండి బయటికి పోవునుగాక. ఇంకొక బాధ చూద్దాం. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి ఒకసారి. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుడు చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, దేవునికి మొరపెట్టగా చిన్నదాని మీద ముమ్మారు తాను పారుచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి నా చిన్నవానికి ప్రాణము మరలా రమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా, ఆ చిన్నవానికి ప్రాణము తిరిగి మరలా ఇచ్చను. దేవునికి స్తోత్రం. అంటే రోగం అనే బాధలో నుండి స్వస్థత. స్తోత్రం. ఏ బాధ ఇది? రోగం, మరణం అనే రోగం. మరణం ఆ బిడ్డను ఏలుబడి చేస్తా ఉంది. ఆ షునేమిరాలు, ఆ పేద విధవరాలను చూసారా? ఆమె ఏలియాకి, దైవజనుడికి ఆహారం పెట్టింది కదండి. ఆహారం పెట్టినప్పుడు ఈ సేవకుడు తర్వాత ఆ బిడ్డ చచ్చిపోతున్న స్థితిలో ఉంటే ఈ సేవకుడు దేవుని దగ్గర ప్రార్థన చేసయ్యా, ఆ బిడ్డను బ్రతికించయ్యా, ఆ బిడ్డ మీద ఉన్న రోగాన్ని తొలగించయ్యా అని ప్రార్థన చేయగా రోగం అనే బాధలో నుండి విడుదల కలిగింది. ఈ నవంబర్ నెల మీ రోగములనే వ్యాధిలో నుండి మీకు విడుదల కలుగునుగాక. ప్రతి రోగము మీ ఇంటిలో నుండి విడుదల కలుగునుగాక. ప్రతి రోగము మీ శరీరములో నుండి విడుదల కలుగునుగాక. ప్రతి రోగము మీ పిల్లలలో నుంచి విడుదల కలుగునుగాక. ఎన్ని చెప్పాను మొత్తం? మరి ఎన్ని చెప్పాలి? 6 విధములైన బాధలు కలిగిన ఆయన మనల్ని విడిపిస్తాడు. తర్వాత ఏమన్నాను? 7వది కలిగిన. ఏంటి 7వ బాధ? ఇప్పుడు బైబిల్లో ఇస్సాకు బావులు తవ్వుతున్నాడా? తన తండ్రి తవ్వించిన పూడ్చిపడిన బావులు ఏం చేస్తున్నాడు? ఇస్సాకు తిరిగి తవ్వుతున్నాడు. తిరిగి మరలా ఇస్సాకు బావులు తవ్వుతుంటే శత్రువులు వచ్చి ఏమన్నారు? ఈ బావి నాది అన్నారు. తవ్వింది ఎవరు? బావి ఎవరిది? మాట్లాడరా మీరు? మీకే డౌట్ ఉందా? చెప్పండి మరి, ఎవరిది? నాన్నగారిది కదా. తవ్వినప్పుడు ఈ ఇస్సాకు బావి తవ్వాడు, తంది బావి. ఏమంటే తన వారసత్వం, తన సొత్తది, తనకు ప్రయాసపడి తవ్వితే వాళ్ళు వచ్చి ఏమన్నారు? ఇది మాది అన్నారు. మీరుంటే ఏం చేస్తారు? స్తోత్రం. ఏమండి, సరిహద్దులో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? చిన్న రాయి బెడ్డ, రాయి కాదు, రాయి బెడ్డ, అక్కడ నుండి కొంచెం కదిలితే ఇది నాది అంటున్నాం. ఏమో చీపురు పుల్ల. ఏమండి, ఆ మధ్యన కోడి కోసం ఇద్దరు కొట్టుకున్నారండి కత్తులు తీసుకొని. ఎందుకు? ఈ కోడి ఇక్కడ నుండి అక్కడికి ఎగిరితే ఆడు కూర ఉండేవాడు. ఈ కోడి ఇక్కడ నుండి అక్కడ ఎగిరితే ఆడు కూర ఉండేవాడు. మా పెరట్లో పడింది కాబట్టి ఇది మాది అన్నాడు వాడు, అది నాది అన్నాడు. ఇద్దరు కలిసి కత్తులు తీసుకుని కొట్టుకున్నారు. కోళ్ళు కొట్టుకోవాల్సింది వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. గొడవల కారణం ఏది? తెలుసా? మనది కానిది దానిని మనది అన్నప్పుడే గొడవ స్టార్ట్ అవుద్ది. స్తోత్రం. అంతేనా? మనది కానిది మనది కాదు అన్నప్పుడు ఇస్సాకులాగా సమాధానంగా ఉంటారు. స్తోత్రం. నిజంగా ఇస్సాకు ప్లేస్లో మీరు ఎవరైనా ఉంటే ఏం చేసేవారు? ఆడవాళ్ళు అయితే ఏం చేసేవారు? కొంగునిట మలేసి లోపలికెళ్ళా తోసి, ఇప్పుడు చెప్పండి ఎవరిదిరా అనేవారు. మగవాళ్ళు అయితే మేసంలో మెలేసి 2 పట్టలు పైకి ఎగరేసి
ఏది బాడీ బక్క సిగిపోయిన బాడీని బయటికి వెళ్ళి చూపించి మనం అంటాం స్తోత్రం. ఇస్సాకు ఇది నాది అన్నప్పుడు అది ఏం చేశాడు, విడిచిపెట్టి మళ్ళీ వేరే చోటికి వెళ్ళి మళ్ళీ బావి తవ్వితే అక్కడికి వచ్చి మళ్ళీ ఏమన్నారు చెప్పండి, ఇది కూడా మాది అన్నారు. స్తోత్రం. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా, నీ కష్టాన్ని నాది అని దొంగిలించుకుంటాడు, నీ ప్రార్థనని నాది, నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు నావి, నీకున్న ఆరోగ్యం నాది, నీకున్న సంతోషం నాది అని సాతానుగాడు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ప్రశాంతంగా ఉండండి, దేవుడు మీ పక్షమున యుద్ధము జరిగించునుగాక. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ రోజు ఇస్సాకు పక్షమున యుద్ధం చేసినట్టుగానే ఈ రోజు యేసు రక్తములో కడగబడిన మన పక్షమున దేవుడు శత్రువులతో యుద్ధము చేయునుగాక. ఏ బాధ ఇది? శత్రువులు కలిగించే బాధ. చదవండి ఒకసారి మాట, ఆదికాండము 26వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలాలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురస్తులు ఇస్సాకు కాపురంలో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావిని ఎసెకు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? ఈ బావి నాది అంటే కొట్టుకుని చచ్చారా? ఏం చేశారు? నీదా, సరే తీసుకో, నీదన్నావు కదా. వాస్తవానికి ఇది ఎవరిదో దేవునికి తెలుసు. రేపొద్దున దేవుడు దీన్ని నాకు స్వాస్థ్యంగా ఇస్తాడు. స్తోత్రం. మన సంఘాల్లో లాంటి ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి. ఏమండి, ఆల్రెడీ నీ కొరకు రాసించిన ఉద్యోగాలు ఆల్రెడీ ఇంకొకళ్ళు వచ్చి కూడా ఈ ఉద్యోగం మేము చేయలేమని వెనక్కెళ్ళి మరలా అదే ఉద్యోగం మనోళ్ళకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను అదే అంటాను, రాసి పెట్టుకుని ఉంచుకో, నీది అనుకున్నది ప్రతిదీ దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిని ప్రస్తుతానికి 10 నెలలు, ఈ 2025లో 10 నెలలు శత్రువు వచ్చి నాది అని తీసుకున్నాడేమో, ఈ 11వ నెలలో నీది అనబడిన ప్రతిదీ మనము అనుభవించేటట్లు నా దేవుడు చెయ్యనుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చూడండి, ఆ అధ్యాయంలో 14వ వాక్యం చదవండి. అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప జనూహంను కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అది మన మీద అసూయపడతారు, మన ఆశీర్వాదాలు చూసి అసూయపడతారు, మన ఆత్మీయ ఎదుగుదల చూసి అసూయపడతారు. నువ్వు మత్సరపడాల్సిన అవసరం లేదు, నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. ఎంతగా దీవించాడంటే 28వ వాక్యం చదవండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెనని. ఏమంటున్నారండి శత్రువులు? ఏమంటున్నారు? యెహోవా నిశ్చయముగా నీ పక్షమును ఉన్నాడని మేము చూశాము. స్తోత్రం. దేవుడు ఈ 11వ నెలలో మీ పక్షమున దేవుడు ఉండునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ పిల్లల పక్షమున ఉండునుగాక. ఈ నిసి కల్వరి సేవ పక్షమున దేవుడు ఉండునుగాక. దైవజనుల పక్షమున దేవుడు ఉండునుగాక. మీ ప్రతి 7 విధములైన బాధలలో నుండి నా దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా విడిపించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.